గుంటూరు సమీపంలో సుగంధ ద్రవ్యాల పార్క్ అని ఒకటి ఉందని మీకు తెలుసా? ఏదైతే గుంటూరు ఈ ప్రాంతాల్లో కృష్ణా గుంటూరు ఈ ప్రాంతాల్లో పండేటటువంటి మిర్చి పసుపుతో సహా 12 రకాల సుగంధ ద్రవ్యాలకు సంబంధించి పండుతున్నటువంటి నేపథ్యంలో వాటి శుద్ధి ప్యాకింగ్ కోసం అని చెప్పి యూనిట్ల ఏర్పాటు కోసం అప్పట్లో ప్లాన్ చేశారు. పల్నాడు జిల్లా అంటే ఇప్పుడు పల్నాడు జిల్లా, ఇదివరకంటే గుంటూరు జిల్లా, ఉమ్మడి గుంటూరు జిల్లాలో ఎడ్లపాడు మండలం మైదవోలులో ఏర్పాటు చేశారు. అయితే అది తర్వాత వచ్చినటువంటి జగన్ పట్టించుకోలేదు, అది అలాగే ఉండిపోయింది. చివరికి అది ఇప్పుడు పేరుకుంది. అప్పట్లో ఎకరం 7.5 లక్షల రూపాయలు చెప్పు లీజుకి ఇచ్చారు. తీసుకున్నటువంటి వాళ్ళు ఏమీ చేయలేని పరిస్థితి, రోడ్లన్నీ గుంటలు పడి ఈ వ్యవస్థకి కోఆర్డినేషన్ సిస్టమ్ లేకపోవడం వల్ల నష్టపోయారు. ఇప్పుడు ప్రభుత్వం తలచుకుంటే అది బాగా చేయొచ్చు. అందులో కృష్ణా గుంటూరు ప్రాంత రైతులకి బెనిఫిట్ అవుతుంది. పరిశ్రమల్ని నెలకొల్పాలన్నటువంటి లక్ష్యానికి ఆల్రెడీ మంచి ప్లానింగ్తో ఉన్నటువంటి ప్లేస్ కాబట్టి ఉపయోగపడుతుంది.